పాపం ఎంత ప్రయత్నించినా ట్రంప్ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు కనిపించటం లేదు. ఆయన చేసిన ప్రయత్నాలన్నీ తిప్పికొట్టాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా ట్రంప్ వేసిన పిటిషన్ని కొట్టేసింది. తనకు శిక్ష విధిస్తానంటూ న్యూయార్క్ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాల్ని అడ్డుకోవాలంటూ ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరోవైపు రేపు హష్మనీ కేసులో న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ ఎం. మెర్చెన్ ట్రంప్కి శిక్షను ప్రకటించనున్నారు. దీంతో శిక్ష ఖరారై శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. పోర్న్ స్టార్కి హష్మనీ ఇచ్చిన కేసులో డొనాల్డ్ ట్రంప్ దోషి అని తేలింది. దీనిపై నమోదైన అభియోగాల్ని కొట్టేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షుడికి రక్షణ ఉంటుందని న్యాయమూర్తి జువాన్ మెర్చెన్ స్పష్టం చేశారు. హష్మనీ లాంటి వ్యవహారాల్లో ట్రంప్కి రక్షణ ఇవ్వలేమని తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలింది. గతేడాది నవంబర్లో కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అదే సమయంలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవడంతో దాన్ని వాయిదా వేసింది. జనవరి 10న ట్రంప్ వ్యక్తిగతంగా లేదా శిక్ష విధించే సమయంలో హాజరు కావచ్చునని జడ్జి చెప్పారు. అయితే ఆయనకు జైలు శిక్ష విధించడం తనకిష్టం లేదని, షరతులతో కూడిన విడుదల లేదా జరిమానా విధించే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. అదే అత్యంత ఆచరణీయమైన పరిష్కారమని రాశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోకపోవడంతో శిక్ష పడ్డం ఖచ్చితమని తెలుస్తోంది. అయితే ఎటువంటి శిక్ష వేస్తారనేది రేపు తెలుస్తుంది.